నేటి విద్యార్థులు భవిష్యత్తు భారతావని దిశానిర్దేశకులని, వారిలో మానసిక పరిపక్వత రావాలంటే శారీరక దృఢత్వం అవసరమని రౌస్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రౌస్ స్కూల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట, కరీంనగర్, రామగుండం జోన్ స్కూల్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకే సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసే విధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామని ప్రభాకర్ రావు తెలిపారు. నేటి తరం పాశ్చాత్య పోకడలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు మన సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలన్నారు. విద్యార్థులు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్య, క్రీడలను ప్రోత్సహిస్తూ పిల్లలను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. విద్యారంగానికి ప్రభాకర్ రావు చేస్తున్న కృషిని అభినందిస్తూ పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా క్లాస్ రూమ్లో కూడా ఏంటంటే మేము టీచింగ్ని కూడా చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో, ప్లేవే మెథడ్లో, ఈవెన్ లెసన్ని మేము ఆర్ట్ అండ్ స్పోర్ట్స్తో కూడా టీచింగ్ చేయడం అని జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఎప్పుడు మర్చిపోవడం కాదు అసలు. యాక్చువల్గా దాంట్లో కొత్తదేం కనుక్కుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇవాళ మనం చూస్తే మన భారతదేశం చుట్టూ కూడా బంగ్లాదేశ్ ప్రాబ్లము, తర్వాత నేపాల్ ప్రాబ్లము, శ్రీలంక ప్రాబ్లము, పాకిస్తాన్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఒక పాఠం అనేటువంటి క్లాస్ రూమ్లో మనం ఇవన్నీ చూస్తూ అంత దూరంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేటువంటి విజన్తో వాటిని అన్నింటినీ కూడా మన మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీ ఎంతో అప్గ్రేడేషన్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో అద్భుతంగా ముందుకు సాగిపోతున్న సందర్భంలో, లేబర్ షార్టేజ్ అయ్యే టైమింగ్లో, డ్రోన్ కల్చర్ వచ్చినటువంటి సిస్టంలో మన పిల్లలు ఇంకా ఎంతో టెక్నాలజీలో అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది.